చెప్పు. ధనియాలు, అల్లం చిల్లుల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, చెక్క లవంగా. ఏం చేయాలి వాటిని? మొత్తం మిక్సీలో వేసి మసాలా. ఒకసారి మళ్ళీ చెప్పి ఏమేమి వేసావు? చెక్క లవంగాలు, ధనియాలు. చెక్క, లవంగా, ధనియాలు. మళ్ళీ అల్లం చిల్లుల్లిపాయ. అల్లం చిల్లుల్లిపాయ ఎంత ఎంత? అంత అంత. చేపలను బట్టి వేయాలి. 5 కేజీన్నర చేపలు. కేజీన్నరకు ఒక ఉల్లిపాయ వేసా, పెద్ద ఉల్లిపాయ. ఉల్లిపాయ ఒకటి. తర్వాత ఏంటి? ఇందులో ఏం వేసావు? ఉప్పు, కారం, పసుపు కలిపావా? అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలా? ఆయిల్ ఏ ఆయిల్ వాడుతున్నావు? అది ఎందుకు వాడాలి? అదే బాగా ఉంటుంది. అయితే పామ్ ఆయిల్, దానికైతే రుచి కాదు. వేగిపోయినాక బాగా ఈ మసాలా వేసుకొని వేసి ఎసరు పోసి ఉడకనివ్వాలి. నువ్వు ఉండేది చేపల పులుసా, చేపలు ఇదిరా? అప్పటికి ఎంతసేపు పట్టిద్దమ్మా? సుమారు గంట పట్టిద్దా? అవి మగ్గాక ఏం చేయాలి? ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఆగనివ్వాలి. మగ్గిపోయిన ఉల్లిపాయలు ఇంకా టైం మగ్గాలి. అందులో గసగసాలు వేయలేదా? మామూలుగా వేస్తారు కదా. వేసుకోవచ్చు కానీ మాంసం అయితే వేయాలి. వేడి అవసరం లేదు చేపలకి. సరిగ్గా లేదు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, దాని ముందు అది వేసావా? అది మళ్ళీ మసాలా యాగలేదుగా.
చాలు బాగా వేయాలి. బాగా ఏగా వస్తుంది కదా. ఈ ముక్కలు వేసావా? ఎంతసేపు ఉడకాలి పులుసులా? తర్వాత కొంచెం ముందు కొత్తిమీర. ముక్కలు పచ్చుకున్నప్పుడు కదపుచ్చుకొని తర్వాత కదపకూడదు కదా. చదపు అంతే వదిలేటోని ఇక. పట్టాకు వదిలేసి. మా అమ్మ చేస్తుందంట మరోసారి. మా అమ్మ యూట్యూబ్లో వంటల ప్రయోగం చేస్తుంది, తన అనుభవాలు చూపిస్తుంది. అమ్మ చాలా బాగా ఉండేది, చేపలు ఎగురు కానీ పులుసు కానీ చాలా సింపుల్గా ఉండేది. అదే అంత కష్టపడవుతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. మీకు రావాల్సిందే, మీకు కూడా కావాలంటే ట్రై చేసుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఉండే దిగిరా పులుసా? దిగురా. ఎన్ని నీళ్ళు పోయాలి మాట దిగురికి? గ్లాస్ పోసావు ఇప్పుడు? అంతా ఇలా నీట్గా తీసేసేసి కొలతారంటే ప్రొఫెషనల్ కాదు కాబట్టి ట్రై చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకోవడం. నీళ్ళు ఉండాలి మొక్క మాడకుండా కింద. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి ఇగిపోతాయి, చేపల కూర అయిపోతుంది. కదపకూడదు, వెంచి పెట్టి ముక్కలు చూపించాలి. ఇంటికి నాకు తీసుకోవాలి. ఉడికి ఎట్లా తెలిసింది? నీళ్ళన్నీ ఆపెట్టినాక ఎక్కువ పెట్టావా? ఫుల్ పెట్టుకోవాలి. అంతేనా? మూత పెట్టినా ఎంతసేపు ఉడికింది ఇది? మా ఆల్మోస్ట్ 40 నిమిషాలు ఉడికింది. సో నీళ్ళన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి, మొక్క కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దించాలి మనం. సో ఇక గరిటెం పెట్టి కదలకూడదు, చితికిపోతే ఇంక అలాగే ఉంచేసి ఇక దించేసేసి పొయ్యి ఆపెట్టినాయి అంతే. మనం ఏం చేయాల్సిన ఇందాక మనం పొయ్యిని ఎట్లా పెట్టామో ఇప్పుడు అట్లాగే దించేస్తున్నాం. కాకపోతే జస్ట్ ఉడికేదాకా ఆగాం. సో నీళ్ళని కూడా ఆల్మోస్ట్ అయితే ఏం లేవు, కొద్దిగా ఆపిన తర్వాత ఆవిరికి ఆ నీళ్ళు కూడా అయిపోతాయి. సో ఎగురు అయిపోద్ది అనమాట. ఇది పులుసు కాదు, ఎగురు, చేపల ఎగురు చేసిన అమ్మమ్మ.